యావత్తు ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి ఆయన జయంతిని పురస్కరించుకొని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. యావత్తు ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి ఆయన జయంతిని పురస్కరించుకొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ దేశంలో కొనసాగుతున్న అస్పృశ్యత, అంటరానితనానికి వ్యతిరేకంగా ఆనాడే పోరాటం నడిపిన ఉద్యమ సూర్యుడని గుర్తు చేశారు. అంటరాని వారు పాఠశాలలోకి ప్రవేశం లేని నాడే తరగతి గైత బయట కూర్చొని విద్య నేర్చుకొని ప్రపంచ దేశాలలో ఉన్నత చదువులు చదివి ప్రపంచంలోని అతిపెద్ద చదువులు చదివిన అంబేద్కర్ ప్రపంచంలో ఓ గొప్ప మహనీయుడిగా మారారని చెప్పారు. అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. అంబేద్కర్ జీవితాన్ని ఈ తరం యువత స్ఫూర్తిగా తీసుకొని నిరక్షరాస్యత లేని దేశంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు జలగం సత్యం గౌడ్, జిల్లా గౌరవ అధ్యక్షులు దేవా కిషన్ నాయక్, జిల్లా గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి పాల సైదులు, రాష్ట్ర కార్యదర్శి అమరవాది శ్రవణ్, రాష్ట్ర కార్యదర్శి పర్వతం వెంకటేశ్వర్లు, దస్తగిరి గోపాల్ రెడ్డి, చక్రు నాయక్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకన్న, బానోతు జానీ, ఐతగాని మల్లేగౌడ్, ఆకుల మారయ్య గౌడ్, పట్టేటి కిరణ్, సారగండ్ల కోటేష్, పెరిపురం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ రాష్ట్ర బాడీ జిల్లా బాడీ ఆధ్వర్యంలో వారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. సమాజ నిర్మాణం కోసం దేశ విదేశాల నుంచి కూడా ఆయన అధ్యయనం చేసి ఈ రోజు భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి గొప్ప వ్యక్తిని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన చదువుకునే రోజుల్లో కరెంటు లేని సౌకర్యాలు వీధి దీపాలతో వెలుగుతూనే నిరంతరం రేయింబావులు కష్టపడి మరి అంటరానితనం, అవమానిషం ఎన్నో స్కూల్లో కూడా భరించి స్కూల్ పక్కన పాఠాలు విని ఒక మామూలు స్థాయి నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహనీయుడు. ఆయన గొప్ప వ్యక్తిగా మన ప్రపంచం కూడా గర్వించదగ్గ మేధావని కూడా సందర్భంగా తెలుసుకుంటున్నాం. మరి అలాంటి మహనీయుడు భావితరాలకు ఆయన యొక్క స్ఫూర్తి కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నడుచుకోవాలని సందర్భంగా తెలుసుకుంటున్నాం. అదే మాదిరిగా ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రం కూడా భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు అటువంటి రాజ్యాంగం ప్రకారమే ఆర్టికల్ 3 ప్రకారమే ఈ రోజు మనకు తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడేదని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కానీ కొన్ని చట్టాలు ఎన్నున్నా కూడా ఇంకా అంబేద్కర్ గారి యొక్క రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలు సామాన్యమైనటువంటి పేద మధ్యతరగతి వాటికి ఇంకా చొరవలోకి రాలేకపోతున్నాయని కూడా సందర్భంగా తెలుసుకుంటున్నా. ఈ చట్టాలని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. మరి ఆ చట్టాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ గారు, రాష్ట్ర కార్యదర్శి పర్వతం వెంకటేశ్వర్ గారు, మరి మా పట్టణ ప్రధాన కార్యదర్శి మన కొత్తపల్లి వెంకన్న గారు, అదే చాలా మంది కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ తెలంగాణ అసోసియేషన్ రావడం జరిగింది. భవిష్యత్తు తరాలు కూడా అంబేద్కర్ గారిని ప్రపంచం ఉన్నంత వరకు కూడా